హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వచ్చేసి త్రియాంష్ని సెకండ్ టైం సెక్షన్కి తీసుకెళ్తున్నాను అనమాట. నేను ఒకరోజు బ్రేక్ ఇచ్చాను. సో అంటే నేను యాక్చువల్లీ 9:45కి ఉందన్నమాట సెక్షన్. సో మరి అంత పొద్దున్నే ఎందుకు అని చెప్పేసి కొంచెం లేట్గా అంత ఎర్లీగా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఆపేశాను. సో ఇవాళ అయితే 11 to 12 ఒకటి ఉంది, 10 to 11 ఒకటి ఉంది. సో త్రియాంష్ లెగిసిన దాన్ని బట్టి అంటే స్లీపింగ్ టైం బట్టి చూసి తీసుకెళ్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నా. ఇప్పుడే లేచాడు అనమాట. యాక్చువల్లీ వాళ్ళైతే మార్నింగ్ 5కే లేచాడు. 5:30కి లెగిసి నన్ను లేపేశాడు కదమ్మా. నన్ను లేపేసావా? సో నన్ను కూడా లేపేశాడు అనమాట. ఇంకా నాకు నిద్ర పట్టలేదు. సో కిందకి తీసుకొచ్చి త్రియాంష్ని మాత్రం కాసేపు పడుకోబెట్టా. మళ్ళీ ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల లేచిపోయాడు. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాడు. మరి చూస్తా బాగానే ఉన్నాడు అంటే లైక్ నిద్ర సరిపోయింది, పర్లేదు, యాక్టివ్గా ఉన్నాడు అంటే తీసుకెళ్తా, లేదంటే 11 కల్లా తీసుకెళ్తా. సో ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాను అనమాట. రసం చేస్తున్నా. త్రియాంష్కి కూడా ఉంటుంది కదా అన్నట్టు రసం ప్రిపేర్ చేస్తున్నా. సో అదైతే క్విక్ రెసిపీ. ఇప్పుడైతే ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను మీకు. సో ఇంకా కనమ్మా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను అలా కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దామని చేసే లోపే త్రియాంష్ అయితే లెగిసిపోయాడు అనమాట. సో యాక్చువల్లీ మార్నింగ్ 5కే లెగిసాడండి. సో పడుకునేవాడే మంచిగా, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల లెగిసిపోయాడు. ఇంకా సరే అని చెప్పేసి మిల్క్ బాటిల్ ఇచ్చి నేనైతే కుకింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. సో కొంచెం సెట్ అయ్యాడు. ఇంకా రసం రెసిపీకి వచ్చేసరికి నేను 3 టొమాటోస్ తీసుకున్నా అండ్ చిల్లీస్, కొరియాండర్ అయితే ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ పైన లాగో వేస్తాం కాబట్టి కొంచెం తీసుకుంటే చాలు. అండ్ దీంట్లో మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. నా దగ్గర వైట్ పెప్పర్ ఉందన్నమాట. సో అదే వేస్తున్నాను. యాక్చువల్లీ నేను కొంచెమే వేస్తున్నాను బికాజ్ త్రియాంష్కి కూడా పెడతాను కదా, అందుకని. దాంట్లో కొంచెం కారం, యాక్చువల్లీ రసం పొడిలోనే కారం ఉంటుంది, బట్ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను యూజ్ చేసిందేమో MTR రసం పొడి 1 ప్యాకెట్ వేసుకున్నా. అండ్ అలానే గార్లిక్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకోవచ్చు, బట్ నేను త్రియాంష్కి పెట్టాలి కదా అనేసి సాల్ట్ మొత్తం అంతా కుకింగ్ అయ్యాక అప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట. బికాస్ త్రియాంష్కి సాల్ట్ పెట్టట్లేదు, చాలా అంటే చాలా మైల్డ్గా, అస్సలు పెట్టకపోతే మరి టేస్ట్ బాగోదు కదా అని చెప్పేసి చాలా లైట్గా, దట్టు కూడా అది కూడా పింక్ సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్లో రాక్ సాల్ట్ ఉంది. సో దాన్ని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట. అదే చాలా కొంచెం వేస్తాను. సో అందుకని సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసి టేస్ట్ కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను పైన కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే పోపు కూడా పైన వేసేసుకుంటే ఇంకా మొత్తం సెట్ జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుందండి. మొత్తం అయితే 15-20 minutesలో రెసిపీ అయితే ఫినిష్ అయిపోతుంది. రసం అయితే పోపు కూడా కొంచెం త్రియాంష్కి పక్కకు తీసాక వేస్తాను అనమాట నేను. సో అండ్ దానికి ప్యారలల్గానే రాగి జావ చేద్దాం ఇవాళ అని చెప్పి రాగి జావ పెట్టాను. మమ్మీ పంపించారనమాట. రాగులు మొలకలు ఎత్తిచ్చి పౌడర్ చేసి అండ్ దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపి పంపించారు త్రియాంష్ కోసం. సో నా రసం అయితే కంప్లీట్ అయిపోయింది, అందుకని త్రియాంష్కి అయితే కొంచెం పక్కకు తీస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ 10 o'clock కల్లా అక్కడ ఉండాలని అనుకున్నాను. 10 o'clock అంటే నేను మినిమం 9:30 కన్నా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అందుకని ఫాస్ట్గా పండు చేయడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ యాక్చువల్లీ అసలు డైలీ నైట్ కుక్ చేసేస్తా, బట్ ఇవాళ చేయలేదన్నమాట. సో ఇంకా మళ్ళీ నేను వెళ్ళి వచ్చాకైతే అవుతుందో లేదో అని చెప్పి రసం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీ ఏమన్నా చేయాలి, వెళ్ళేసి చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళి వచ్చాక అప్పుడు మ్యాక్సిమం టైం ఉంటుందిలేండి. 12 o'clock అయిపోతుంది అక్కడ. నేను 12:30 కల్లా వచ్చేస్తాను. సో ఇదే అనమాట. నేను పింక్ సాల్ట్ చెప్పాను కదా మీకు, అది నేను రాక్ సాల్ట్ మిక్సీ పట్టాను. జస్ట్ లైట్గా చిటికెడు కూడా వేయలేదు, చాలా తక్కువ వేసాను అనమాట. అది వేసి ఇంకా కలిపేశాను. ఇంకా దాని తర్వాత రిమైనింగ్ రసంలో నార్మల్గా మన సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా పోపు కూడా వేద్దామని అనుకున్నా, బట్ ఇంకా అప్పటికే టైం అయిపోతుంది కదా. సో ఎలానో ఆఫ్టర్నూన్కి కదా తినేది, ఇంకా వెళ్ళి వచ్చాక వేద్దామని చెప్పేసి ఇంకా పోపు అయితే వేయలేదన్నమాట. ఇంకా త్రియాంష్కి రసం కొంచెం తీసి పక్కన పెట్టాక మిగిలిన రసంలో మా టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చానండి. బ్లాక్ పెప్పర్ లేదు కదా, వైట్ పెప్పర్ యాడ్ చేశాను. అండ్ దెన్ కారం, ఇంకా సాల్ట్ అస్సలు వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా వేసాను.
ఇంకా పోపు అయితే తర్వాత వెళ్ళొచ్చాక వేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోతుందనమాట. ఇంకా త్రియాంష్కి ఫీడ్ కూడా చేయాలి. సో అందుకని చెప్పేసి వెళ్ళొచ్చాక చేస్తాను. రసం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ కొంచెం మళ్ళీ అన్నీ యాడ్ చేశాను కదా అని చెప్పి ఇంకొంచెం సేపు ఉంచాను అనమాట. యాక్చువల్లీ చాలా ఈజీ రెసిపీ అండి. సో రసం అయ్యేలోపు నేను జావ కూడా చేసేసాను అనమాట, రాగి జావ. యాక్చువల్లీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి రాగి జావ పెడదాం అనుకున్నాను త్రియాంష్కి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను, మిగిలితే నేను తిందామన్నట్టు. ఇంకా చిల్డ్రన్స్ సెంటర్కి అయితే కరెక్ట్గా 10:15కి వెళ్ళామండి. ఇది వెళ్ళి వచ్చాక ఆఫ్టర్నూన్ అనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళాక తీద్దామని అనుకున్నాను, బట్ త్రియాంష్ని హ్యాండిల్ చేయడమే సరిపోయింది నాకు. ఇంకా కెమెరా వీడియో తీయాలన్న థాట్ కూడా రాలేదనమాట. కాకపోతే ఇవాళ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. లైక్ మేము 10:15కి 10కి వెళ్ళాలనుకున్నాను, బట్ 10:15కి వెళ్ళాను, పర్లేదు. సో ఇంకా కొంచెం సేపు బాగానే ఆడాక ఇంకా నిద్ర వచ్చేసింది. ఫస్ట్ ఆకలేసింది, సరే అని రాగి జావ అయితే నేను బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళా. ఇంకా అదే అక్కడే ఫీడ్ చేసేసాను అనమాట. ఫీడ్ చేశాక కొంచెం సేపు ఓకే ఉన్నాడు, 5-10 మినిట్స్ ఉన్నాక ఇంకా నిద్ర వచ్చేసింది. సో సర్లే పోతే పోయింది, పడుకోబెడదాము, కొంచెం ఫ్రెష్గా ఉంటాడు కదా మళ్ళీ, లేకపోతే అలాగే క్రాంకీగా ఉంటాడని చెప్పి పడుకోబెట్టేశాను. ఇంకా అక్కడ పిల్లల సౌండ్కి ఏమో మళ్ళీ లెగిసిపోయాడు. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా పడుకున్నాడు అంతే, లెగిసిపోయాడు అనమాట. సో ఇంకా కాకపోతే లెగిసాక మాత్రం కొంచెం క్రాంకీగా లేకుండా యాక్టివ్గానే ఉన్నాడండి. సో ఇవాళ వచ్చేసి మెస్సీ ప్లే అనమాట. ఇంకా అక్కడ నురుగు అవన్నీ ఉంటే లైక్ డక్స్ ఉన్నాయన్నమాట. సమ్ మెస్సీలో డక్స్ పెట్టారనమాట, వాటర్లో పెట్టినట్టు పెట్టారు. సో ఇంకా దాంతో బాగానే ఆడాడు. అందుకనే వీడియో తీయడం అది అవ్వలేదు, బికాస్ హ్యాండ్స్ అన్నీ కూడా డర్టీగా ఉండేసరికి వీడియో తీయాలని కుదరలేదనమాట. అప్పటికి తీద్దాం అని అనుకున్నా కానీ అసలు చేతులు ఖాళీ లెక్క చేయలేదు. ఇంకా వెళ్ళొచ్చాక ఇవాళ పొద్దున్నే లేసాం కదా, సో మంచిగా ఒక స్లీప్ వేసి బయటకి అయితే వచ్చామన్నమాట టెస్కోకి. యాక్చువల్లీ 2 థింగ్స్ కోసం అని చెప్పేసి వచ్చానమాట టెస్కోకి అయితే. ఫస్ట్ది వచ్చి ఈ టీట్స్, స్లో ఫ్లో, మిడ్ ఫ్లో, ఫాస్ట్ ఫ్లో అని 3 టైప్స్ ఉంటాయి. నేను ఇప్పటివరకు స్లో ఫ్లోనే వాడుతున్నాను, లైక్ ఇన్ఫాంట్స్కి వాడేది, 0 months నుంచి వాడేది. అండ్ 6+ అయితే ఫాస్ట్ ఫ్లో ఉంటుందన్నమాట. జ్యూసెస్ ఇస్తున్నా కాబట్టి ఫాస్ట్ ఫ్లో తీసుకుందామని వచ్చా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీవైటమిన్స్ తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ మల్టీవైటమిన్స్ దొరకలేదన్నమాట నాకు అక్కడ. దగ్గరలో ఇంకో షాప్ కూడా కనిపించలేదు. సో అందుకని చెప్పి ఇంకా బ్యాక్ అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసాను. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ టెస్కోకి నేను వెళ్ళిన రీజన్ ఏంటంటే ఇవి యాంటీకోలిక్వి టీట్స్ తీసుకుందామని వెళ్ళానమాట. బికాజ్ నేను యూజ్ చేస్తుంది స్టార్టింగ్లో అనమాట. అవి కూడా బాటిల్స్ ఫస్ట్ హేమచంద్కి వాళ్ళ కొలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. త్రియాంష్కి ఇచ్చారు గిఫ్ట్. సో ఇంకా అవే యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక 6 బాటిల్స్ పర్చేస్ చేశాను నేను. అవి కూడా సేమ్ అప్పుడు చిన్నోడు కదా అని చెప్పేసి ఇంకా సేమ్ బ్రాండే నేను వాడుతున్నాను. బ్రాండ్ మంచిదే. సో ఇంకా టామీ టిప్పీ అని చెప్పేసి సేమ్ అదే బ్రాండ్ కంటిన్యూ చేస్తున్నాను నేను బాటిల్స్. సో అవేంటంటే స్లో ఫ్లో అనమాట. దీంట్లో 3 ఉన్నాయి, స్లో, మీడియం అండ్ ఫాస్ట్. సో ఇప్పుడు కొంచెం జ్యూసెస్ అవి తాగుతున్నాడు కదా. నార్మల్ మిల్క్ అయితే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, అట్లాగే తాగుతాడు. సో ఇప్పుడు జ్యూసెస్ కొంచెం అవి తాగుతున్నాడు కదా. సో కొంచెం ఫాస్ట్ ఫ్లో అయితే మేబీ కొంచెం హోల్ పెద్దగా ఉంటుంది కదా, కొంచెం తాగడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను 2 అయితే తీసుకున్నాను. సో ఇది ఎంతవరకు ఫస్ట్ వస్తుందో చూడాలి. అండ్ నేను మెయిన్ వెళ్ళింది వచ్చేసి మల్టీవైటమిన్స్ అండ్ ఇవి తీసుకోవడానికి. బట్ బిల్ వచ్చేసి 20 pounds అయిందనమాట. సో అట్లా ఉంటుంది. అన్నీ యూజ్ అయ్యేవే అనిపించాయి, బట్ ఎందుకు 20 pounds అయిందో నాకు అర్థం కాలేదు. ఇంకా వెట్ వైప్స్ అయిపోతున్నాయని చెప్పేసి వెట్ వైప్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ బ్రాండ్. టెస్కోలో ఒక బ్రాండ్ ఉంటుంది, సేన్స్బరీలో ఒక బ్రాండ్ ఉంటుంది, అల్దీలో ఒక బ్రాండ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు టెస్కోకి వెళ్ళాను, ఆల్మోస్ట్ ఇంకొక ప్యాకెటే ఉంది. సో బెటర్ ఉంటే బాగుంటుంది కదా. నేను దట్టు బయటకు వెళ్తున్నాము, బయట ఫుడ్ అది పెడుతున్నప్పుడు వైప్ చేయడానికి ఉంటాయని చెప్పేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నా. సో ఎలా ఉంటాయో తెలీదు, బట్ ట్రై అయితే చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ సాక్స్ యాక్చువల్లీ మమ్మీ తెచ్చినవి చాలా వరకు యూజ్ చేస్తాం, ఒక 7-8 months నుంచి అవే యూజ్ చేస్తున్నాం కదా. అండ్ దట్టు ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, కొంచెం సాక్స్ వేసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్పూన్స్. యాక్చువల్లీ స్పూన్స్ అస్సలు చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మొన్న కొరియర్ వచ్చినప్పుడు కూడా తెప్పిద్దామని ఆర్డర్ పెడుతూ అది లేట్గా, అంటే కొరియర్ వేసే టైం కన్నా డిలే ఉందని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేస్తాను అనమాట. సో ఇది కూడా టామీ టిప్పీలోనే తీసుకున్నాను.
6 months ప్లస్. ఇది ఫీడింగ్స్ పిల్లలు తినడానికి, అంటే సెల్ఫ్ ఫీడింగ్ అనమాట. సెల్ఫ్ ఫీడింగ్ కూడా యూజ్ ఉంటుందని చెప్పేసి ఉంది దీంట్లో. సెల్ఫ్ ఫీడింగ్ ఎప్పుడు ఇస్తామో మనకు ఐడియా లేదు, కానీ నేను ఫీడ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. బికాజ్ మొన్నటిదాకా సిల్వర్ స్పూన్తోనే పెట్టేదాన్ని, బట్ అది చిన్నగా అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో సరిపోయింది, ఇప్పుడు ఏంటంటే చిన్నగా అనిపిస్తుంది. సో అందుకనే స్పూన్స్ ఈ సెట్ తీసుకున్నా. దట్టు సిల్వర్ స్పూన్ ఒక్కటే ఉంటుంది, ఇవనుకోండి సెట్ ఉంటాయి. ఎందుకంటే అది ఒకటి ఏదైనా లైక్ వాష్ చేయలేదు అంటే ఇంకో స్పూన్ ఉండట్లేదు ఫీడ్ చేయడానికి. సో అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవీను. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా మా అమ్మాయి అయితే యూజ్ చేశాను. సో అవీను బాగుంటుందని చెప్పి చాలా దగ్గర విన్నాను అనమాట. సో ట్రై చేద్దాం అనిపించింది. మా అమ్మాయి మొన్నే కొత్త సీల్ ఓపెన్ చేసా, బట్ ట్రై చేద్దాం అనిపించింది. సో ఒక 1 week 10 days ట్రై చేసి చూస్తాను, ఏది బాగుందో దాన్ని కంటిన్యూ చేస్తా. సో ఇదే కాస్ట్ ఎక్కువ పడింది యాక్చువల్లీ, 650 pounds. సో దీనికి అయిపోయింది అనమాట. నాకు 20 pounds, ఆల్మోస్ట్ 20 అయిందిలేండి. 18 చేంజ్ అయిందనమాట, 1850 1860 సంథింగ్ అయింది. సో వెళ్ళిన మల్టీవైటమిన్స్ అయితే దొరకలేదు. ఇంకోసారి ఎక్కడికైనా బూట్స్ కానీ ఫార్మసిస్ట్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకా శ్రేయాంష్ పడుకున్నాడు, వచ్చేటప్పుడు పాలు తాగేసి పడుకున్నాడు. సో లెగ్సాక ఫుడ్ ఫీడ్ చేస్తాను. ఇంకా ఎలాగో పడుకున్నాక నేను కుకింగ్ అది చేసేసుకొని శ్రేయాంష్కి కూడా రెడీ చేస్తా. యాక్చువల్లీ రసం చేశాను కదండి ఇవాళ, అది కొంచెం స్పైసీ అయిందనమాట. మాకే స్పైసీ అయింది. శ్రేయాంష్కి అలా నెయ్యి వేసి పెడతాను, బట్ ఇంత స్పైసీ ఇంకా అలవాటు చేయలేదు కాబట్టి ఇంకొంచెం దాన్ని సెట్ చేయాలి. కొంచెం వాటర్ పోసేసి కొంచెంసేపు మరిగిస్తే సెట్ అయిపోతుంది కదా. సెట్ చేసేసి ఇంకా రైస్ పెట్టేస్తాను. సో ఇందాకే మిల్క్ తాగాడు, సో ఇప్పుడు అర్జెంట్ లేదు. ఇంకా శ్రేయాంష్ పడుకున్నాడు కదండి. సో గబగబా కుకింగ్ చేద్దామని అయితే వచ్చాను. క్యారెట్ మధ్యాహ్నమే హేమచంద్ తురిమి పెట్టాడు అనమాట, లేకపోతే అది తురమడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. సో అందుకని ఇంకా క్యారెట్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఆనియన్ కూడా నేను ఆఫ్టర్నూన్ కట్ చేసి పెట్టాను. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా స్టవ్ మీద వేసేయడమే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి వచ్చానమాట. యాక్చువల్లీ క్యారెట్ సింపుల్ రెసిపీనే అండి, కాకపోతే అది తురమడానికి చాలా టైం పడుతుంది. సో అందుకనే నేను అసలు చెయ్యను అనమాట. ఒకసారి కాదు కదా, ఇప్పటిదాకా అసలు చేయను కూడా చేయలేదు. కట్ చేసి ఒకసారి చేసాను తప్పించి ఇప్పటివరకు అసలు దాని జోలికి పోలేదు. బికాజ్ అది తురమడానికే చాలా అంటే చాలా టైం పట్టేసిద్ది. నాకు ఈజీగా అయిపోయే రెసిపీసే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను, తొందరగా అయిపోవడానికి చూస్తా. సో అందుకనే ఎప్పుడు చేయలేదు. ఇంకా హేమచంద్కి తినాలనిపిస్తుంది అన్నాడు అని చెప్పి, అండ్ దట్టు తనే తురిమి పెట్టాడు, చేయట్లేదని నేను అందుకనే చేశాను. లేకపోతే ఇప్పటికి కూడా అయ్యేది కాదు అది. ఎందుకు ఆడమాకు మమ్మీ ఇక్కడ ఉంది, ఆడకూడదు. మమ్మీ ఇక్కడే ఉందమ్మా, ఆడవద్దు. సో శ్రేయాంష్ లెగ్సాడని అలా చూసి వచ్చేలోపు ఆనియన్స్ మాడిపోయాయి. ఇంకా అందుకే నేను మ్యాక్సిమం సిమ్లో పెట్టే చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేనే లేపేశానండి. లెగిసాడో లేదా చూద్దామని వెళ్ళాను. కరెక్ట్గా అలా డోర్ సౌండ్ తీసినప్పుడే కుక్కర్ విజిల్ వచ్చిందనమాట. ఆ విజిల్ సౌండ్కి లెగిసిపోయాడు. చక్కగా పడుకున్నోడిని నేనే లేపాను అనమాట. వెళ్ళి చూసి రావడానికి వెళ్ళి లేపాను. సో ఇంకా అందుకనే మెల్లగా కొంచెం స్లోలో సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాను. ఆల్రెడీ బయటకు వెళ్ళేటప్పుడే శ్రేయాంష్ కోసం అని చెప్పి కుక్కర్లో రైస్ పెట్టేసి వెళ్ళానండి. ఇంకా రాగానే ఆన్ చేసేసాను, బికాజ్ మళ్ళీ ఆకలిస్తుందేమో అని. అప్పుడే పాలు తాగాడు వచ్చేటప్పుడే, బట్ ఎందుకన్నా మంచిది ఆన్ చేసి ఉంచితే బెటర్ కదా. మళ్ళీ అప్పటికప్పుడు అంటే ఎప్పుడు ఇదే హడావడైపోతుంది. అప్పటికప్పుడు ఆకలి అంటాడు, ఇంకా ఆగడనమాట. ఫుడ్ పెట్టేదాకా ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. సో కంగారు వచ్చేస్తుంది అనమాట. అండ్ అప్పుడే కుక్ చేశాను అనుకోండి, అది ఇంకా వేడిగా ఉంటుంది, ఇంకా ఎదురుగా ఫుడ్ పెట్టి పెట్టట్లేదని ఫ్రస్ట్రేషన్ వచ్చేసిద్ది అనమాట శ్రేయాంష్కి. సో ఎందుకు ముందే రెడీ చేసి పెడదామని చెప్పేసి ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేశాను.
కొంచెం సేపు ఆడిస్తే ఆడుకుంటూ ఉన్నాడు స్ట్రోలర్‌లో. బట్ ఇంక ఉండట్లేదు. అందుకని ఇంకా కిచెన్‌లోకి తెచ్చేసాను. యాక్చువల్లీ హై చైర్ ఆర్డర్ పెట్టానండి. ఫుడ్ పెట్టడానికి బావుంటుంది. అండ్ అలానే ఎప్పుడైనా నేను కుకింగ్ చేసేటప్పుడు ఇక్కడ కిచెన్‌లో ఏసుకుంటే కూర్చొని చూస్తూ ఉంటాడు గదా అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ నిన్నే డెలివరీ అవ్వాల్సింది. బట్ అది టైం బాగోక డ్యామేజ్ వచ్చిందంట. నేను వెతికి ఎర్లీగా ఉన్నది పెట్టాను. కాకపోతే నాకొక ఐటెమ్ నచ్చింది బాగా. అదేమో ఎర్లీగా రావట్లేదు. సర్లే ఏదో ఒకటి ఇంకా అని జెప్పేసి 4, 5 డేస్ గ్యాప్ ఉన్న పెట్టాను. అది లాస్ట్ మూమెంట్‌లో డెలివరీ అయ్యే రోజు డ్యామేజ్ పీస్ వచ్చిందంట. సో, అందుకని చెప్పేసి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. నేను అనుకోని పెట్టాను. మళ్ళీ అది అలా అయింది. సో, మళ్ళీ బుక్ జేయాలనమాట. యాక్చువల్లీ చాలా ఉన్నాయండి మంచివి. కాకపోతే నేను ఎతికి అది కలర్ బావుంది. కలర్‌ఫుల్‌గా ఉంది గదా! 3 కూడా చూడడానికి బావుంటుందనేసి పెట్టా. అది గూడా లాస్ట్‌లో అట్లా అయిందనమాట. సో, ఇంకెలాగో లెగిసాడు కదా! ఫుడ్ ఫీడ్ చేద్దామని చెప్పేసి అన్నం మొత్తం మెదిపేసి, రసం గూడా ఏసి పక్కన పెట్టా. యాక్చువల్లీ నేను ఇవాళ ఏం చేశానంటే రసం చిల్డ్రన్ సెంటర్‌కెళ్ళి వచ్చాక పోపేద్దామని అనుకున్నాను గదండీ! సో, వేయడం అయితే మర్చిపోయాననమాట. యాక్చువల్ అది గూడా నాకు అన్నం తినేటప్పుడు హేమచంద్ అడిగితే అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! మర్చిపోయాను గదా అని. సో, ఇంకెలాగో తింటున్నా గదా అని జెప్పేసి తినేసాను ఆఫ్టర్‌నూన్. కాకపోతే కొంచెం నాకు స్పైసీ అనిపిచ్చింది. మళ్ళీ త్రియాంష్‌కి కూడా స్పైసీ వస్తదేమో అని కొంచెం వాటర్ పోసి మళ్ళీ మరిగిచ్చాననమాట. మరిగిచ్చడం అంటూ ఏం లేదులెండి. జస్ట్ కొంచెం దగ్గరకొచ్చేలాగా పొంగిస్తే చాలనమాట. సో, అలా చేసేసి ఇంకా రైస్, రసము, నెయ్యి అన్నీ ఏసేసి బౌల్‌లో పెట్టి పక్కన పెట్టా. యాక్చువల్లీ పెడదాం అనుకున్నాను. కాకపోతే అప్పుడే పాలు తాగాడు కదా! కక్కాడనమాట. సో, కొంచెం గ్యాప్ తీసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అని చెప్పేసి ఇంకా ఆపాను. పాలు తాగి యాక్చువల్లీ చాలా సేపు అయిందండి.